ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారి ద్వారా తెలియచేస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత ఇంచుమించు 40 దినాల తరువాత తల్లిదండ్రులిద్దరూ యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళారు. మనకు తెలిసిందే, 8వ దినమున సున్నతి చేశారు ఇంటి దగ్గర. అది యెరూషలేములో కాదు. యెరూషలేమునకు ఒక బాలింత ఎప్పుడు వెళ్తారు అంటే 40 దినాల తర్వాత వెళ్ళాలి. అలాగే వెళ్ళారు. వెళ్ళిన ఆ సందర్భం మనకు తెలుసు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, సుమియోను అనే ఒక నీతిమంతుడు భక్తిపరుడైన వ్యక్తి శిశువుగా ఉన్న యేసుక్రీస్తు వారిని తన చేతిలోనికి తీసుకుని దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞత తెలుపుతూ, నీ రక్షణను నేను కన్నులారా చూశాను నాథా అని పిలుస్తూ, నీ రక్షణను నేను కన్నులారా చూశాను, ఇక నేను సమాధానంతో వెళ్ళిపోతాను అని చెప్పారు. చెప్తూనే యేసుక్రీస్తు వారిని గూర్చిన ఒక ప్రాముఖ్యమైన మాట తల్లిగారితో చెప్పడం మనం చూస్తాం. మరియ గారితో ఏం చెప్పారో ఒక మాట చూద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడ మరో మాట కూడా చెప్తారు మరియ గారితో, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని మరియ గారితో చెప్తారు. ఇక్కడ సుమియోను గారు యేసుక్రీస్తు వారిని తన చేతిలోనికి తీసుకోగానే దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడంతో పాటు యేసుక్రీస్తు వారిని గురించి ఏం చెప్పారంటే, అనేకులకు వివాదాస్పదమైన ఒక గుర్తుగా ఆయన ఉంటారు అని చెప్పారు. అలాగే మరియ గారికి ఏం చెప్పారంటే, ఒక ఖడ్గము దూసుకొని పోతుంది నీ కడుపులో నుండి అని చెప్పారు. వీటిలో యేసుక్రీస్తు ప్రభువారు వివాదాస్పదమైన గుర్తుగా ఎప్పుడైనా ఎక్కడైనా మనకు కనిపించారా? వివాదాస్పదమైన గుర్తు అంటే కొందరు అవునంటే కొందరు కాదంటూ, ఆయన చూసినప్పుడు కొందరు ఈయన దేవుని కుమారుడే అంటే కొందరు కాదనేవారు. ఇలా ఆయన మీద 2 రకాల అభిప్రాయాలన్నమాట. ప్రజల మధ్యలో వివాదాన్ని తెచ్చేవిగా, ప్రజల మధ్యలో సందేహాన్ని నింపేవిగా ఆయన పనులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే, ఆయనను అర్థం చేసుకోవడం అందరికీ ఒకేలా సాధ్యపడలేదు. ఆ రోజు ఆయన చేసే కార్యాలను చూసి దేవుని తరపున రాకపోతే ఎవరు చేయగలరు అని కొందరు చెప్తుంటే, మరి ఆయన వచ్చిన ఊరు కానీ ఆయన పెరిగిన వాతావరణం కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు అక్కడి నుంచి మంచివారు రాకూడదు కదా అనేది మరికొంతమందికి ఉండే ఆలోచన అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలం, ఇంకా బాగా చెప్పాలి అంటే సువార్తను ప్రకటించిన 3.5 సంవత్సరాల కాలం కూడా ఆయన చేసే ప్రతి పని, ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేకులకు స్వస్థత చేసేవారు. ఆ స్వస్థత చేస్తున్న టైంలో చేయించుకున్న వారికి, చూసేవారికి కూడా ఆయన చూస్తే అవును అనిపించేది, కాదు అనిపించేది. అలా అనిపించిన సందర్భాలలో ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు అనిరి. మరికొందరేమో, పాపి అయిన మనుష్యుడు ఈలాంటి సూచక్రియలు ఎలాగు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను.
ఇక్కడ పైన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను చూసిన ప్రజలలో 2 రకాల అభిప్రాయాలు కలిగిన వారు ఉన్నారు. కొందరేమో ఈయన విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, కానీ ఈయనేం చేస్తున్నాడు, ఆ దినములోనే అనేక మందిని స్వస్థపరుస్తూ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అనే ఆజ్ఞను మీరుతున్నాడు. మరి ఇలాంటి ఆజ్ఞను మీరే అతను ఎలా దేవుని కుమారుడవుతాడు అనేది కొంతమందికి సందేహం. అయితే దేవుని కుమారుడు కాకపోతే, దేవుని యొద్ద నుండి పంపబడినవాడు కాకపోతే ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలడా అని మరికొంతమందికి సందేహం ఉంటూ వచ్చేదనమాట. కాబట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏది చేసినా కొందరు అటువైపు ఉంటే మరికొందరు ఇటువైపు ఉంటూ వచ్చేవారనమాట. ఎందుకు అలా అంటే, ముందే దేవుడు చెప్పారుగా వివాదాస్పదమైన గుర్తని. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడయ్యుండి మనుష్య కుమారునికి ఈ లోకంలో జీవిస్తూ మనుషులెవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడు నమ్మడానికి శక్యంగా లేకపోవడం వలన చాలామందిలో ఈ సమస్య లేక ఈ ఆలోచన, సందేహం అలా ఉండిపోయేది. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ వచనంలో పై సందర్భంలో జరిగిన విషయం ఏంటి, ఆ సందర్భం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సందర్భం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అనేది కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే కదా, యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఆయన సువార్తను ప్రకటించేవారు. అలా ఆయన ప్రకటించే పని మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్రుడ్డి వ్యక్తి కనిపించాడు. అతను పుట్టుకతోనే పుట్టి గ్రుడ్డివాడు. అప్పుడు ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, ఆయన చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే వీళ్ళకు ఒక ప్రశ్న తలెత్తింది. వీడు గుడ్డోడే పుట్టాడు కదా, రోగాలు, వ్యాధులు, బాధలు అనేవి పుట్టిన తర్వాత వస్తూ ఉంటాయి, జబ్బులు అనేవి. ఆ జబ్బుల వలన ఏవైనా అవయవాలు కోల్పోవడం అనేది. కానీ పుట్టుకతోనే వైకల్యం కలిగిన వారు ఎందుకు అలా పుడతారు? పాపము చేయబట్టే పుడతారా? అయితే ఎవరు పాపం చేస్తే వీడిలా పుట్టాడు? వీడా వీళ్ళు కన్నవాళ్ళ అని అడిగారు. ఏమంటే మామూలుగా ఆలోచిస్తే ఇక్కడ వీడా అనే ప్రశ్న సందేహాస్పదంగానే ఉంటుంది మనకి. ఎందుకంటే పుట్టుకతోనే గ్రుడ్డివాడైనప్పుడు అతను పాపం ఎలా చేస్తాడు? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాలి. పుట్టుకతోనే గ్రుడ్డివాడంటే గర్భంలో ఉన్నప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన పసికందుకు ఏం తెలుస్తుంది? చేస్తే ఒకవేళ అలా జరిగితే ఎవరి వలన జరగాలి అంటే తల్లిదండ్రుల వలన జరగాలి. మరి వీళ్ళు ఎందుకు అడిగారో మనకు తెలీదు. కానీ వీడా వీని కన్నవారా అని అడిగారు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, అసలు ఒక వ్యక్తి గుడ్డివాడై పుట్టడానికి పాపమే కారణమా? పాపం ఎవరిది తర్వాత పెడదాం, అతని తల్లిదండ్రులు అనేది ప్రక్కన పెడితే, అసలు ఒక వ్యక్తి అంగవైకల్యంతో పుట్టడానికి కారణం పాపమా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు శిష్యులు? ఏ మాట అడిగేటప్పుడు, ప్రభువా వాడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడయ్యా అని అడిగితే సరిపోతుంది కదా. ఎవరు పాపము చేశాను? వీడా వీని కన్నవారని అడుగుతున్నారు అంటే పాపము వలనే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయనే అభిప్రాయంలో ఆ రోజు శిష్యులంతా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అని గనక మనం లేఖనాన్ని పరిశీలిస్తే వాక్యం ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటి అంటే కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ చరణం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ చరణం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడుతూ, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయింది, నాకు అనారోగ్యం వచ్చింది, నేను అనారోగ్యం పాలయ్యాను. ఎందుకు?
నీ కోపము వలన, దేవా నీ కోపము వలన. దేవుడు ఎందుకు కోపించారు అంటే కిందే చెప్తున్నారు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నీ కోపం ఎందుకు వచ్చిందంటే నేను పాపం చేయబట్టే. నేను పాపము చేయడం వలన నీకు కోపం వచ్చి నా శరీరంలోని ఆరోగ్యాన్ని తీసివేస్తే నా ఎముకలలో స్వస్థత లేకుండా పోయింది అంటున్నారు కీర్తనకారుడు. మరి ఇప్పుడు లేఖనాలలో వ్రాయబడిన సంగతి కదా, ఎముకలలో స్వస్థత లేకపోవడానికి, శరీరంలో నుండి ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటే, మనిషి పాపము చేస్తే, దేవునికి కోపం వస్తే. పాపమును బట్టి వచ్చే కోపాన్ని బట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఎముకలలో బలం ఉండదు, శక్తి ఉండదు, స్వస్థత ఉండదు. బహుశా లేఖనాలలో వ్రాయబడిన మాట కాబట్టి ఇది శిష్యులకు తెలుసు కాబట్టి, ఎందుకంటే క్రీస్తు వారి దగ్గరకు వచ్చేటప్పటికే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలలో ఉన్న విషయాలు తెలుసు. మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథంలోనూ, కీర్తనల గ్రంథంలోనూ ఉన్న విషయాలన్నీ వారికి బాగా పరిచయం కాబట్టి కీర్తన గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటను వారు దృష్టిలో పెట్టుకుని బహుశా వాళ్ళు అడుగుంటారు, ఏమనంటే వీడు గుడ్డివాడే పుట్టడానికి కారణం ఏంటి అని. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, పాపమును బట్టి వచ్చే రోగం స్వస్థత లేనిదైనా, దేవుని కోపాన్ని బట్టి వచ్చేదైనా అది రోగం మాత్రమే. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అది రోగం మాత్రమే. రోగం అంటే ఏంటి? కుష్టి వ్యాధి కావచ్చు, లేకపోతే మసూచి కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, ఇలాంటివి అనమాట. మనకు బైబిల్ గ్రంథంలో తెలిసిన కొన్ని వ్యాధులు ఉన్నాయి కదా, అలాంటివి కావాలి. కానీ పుట్టుకతో కుంటివాడు, పుట్టుకతో గుడ్డివాడు, మూగా చెవిటి, ఇలాంటివి పాపం వలన వస్తాయా అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానమే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎవరు పాపం చేస్తే వీడిలా పుట్టాడు అని అడగగానే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం మనం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మనకి. 3వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. యేసుక్రీస్తు వారు చక్కని సమాధానం చెప్తున్నారు. ఏమని అంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి పాపం కారణం కాదు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి పాపం కారణం కాదు. మరేంటి కారణం? దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుని గొప్పతనం, దేవుని గొప్ప క్రియలు ఇతని జీవితం ద్వారా దేవుడు బయలుపరచాలి అనుకుంటున్నారు. ఇక్కడ చిన్న తేడాని మనం గమనిస్తే పుట్టుకతో మన దేహంలో, బాగా వినాలి, పుట్టుకతో మన దేహంలో ఎలాంటి నష్టము లేనప్పుడు కొంతకాలం జరిగిన తర్వాత మనం రోగాల బారిన పడితే అది పాపం కారణం కావచ్చు. అలాని పాపమే అని నేను చెప్పను. ఎక్కువ సందర్భాలు యేసుక్రీస్తు వారు స్వస్థత చేసిన తరువాత ఇక వెళ్ళి పాపము చేయకు అని చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళకి ఆ రోగము రావడానికి కారణం ఏంటయ్యా అంటే ఒక యాంగిల్ ఖచ్చితంగా పాపమే. రోగానికి కారణం పాపం కావచ్చేమో, కానీ అంగవైకల్యానికి కారణం మాత్రం చాలా సందర్భాలు మనం గమనిస్తే పాపం కారణం కాదు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చేది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. పుట్టుకతోనే వచ్చింది అంటే మనిషి పుట్టుకతోనే, మనకు తెలుసు కదా, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. అంటే పుట్టుకతోనే ఏదైనా లోపం ఉంటే మాత్రం అతని ద్వారా దేవుడు ఏదో క్రియను జరిగించి తన మహిమను కనపరుచుకోబోతున్నారు అనేది మనకు అర్థం కావాలి. పుట్టిన తర్వాత ఏదైనా లోపం జరిగితే, అంటే కాళ్ళు తెగిపోవడం, యాక్సిడెంట్స్లో కళ్ళు పోవడం, ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత జరిగితే మాత్రం పాపం కారణం కావచ్చేమో. అంటే అదే అని నేను చెప్పను, కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, పుట్టుకతో ఏ లోపం లేకుండా మంచిగా పుట్టారు అంటే అతని ద్వారా దేవుడు ఏదో క్రియను జరిగించబోతున్నారు. పుట్టిన తరువాత వాళ్ళ లోపం కలిగింది అంటే వాళ్ళ పాపం కారణం కావచ్చు. ఈ వ్యత్యాసాన్ని మీరు తప్పకుండా గమనించాలి. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం చూస్తున్న ఈ పుట్టి గుడ్డివాని జీవితాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, వీళ్ళు ఏ పాపం చేయలేదయ్యా, కానీ ఇతని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడబోతున్నాయి. దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నారు నా ద్వారా, ఆ వ్యక్తి జీవితం ద్వారా. ఇది జరగాలి అంటే ఆ వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివానిగా పుట్టాలి అంటూ
యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 4వ వచనంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను కదా, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడూ పని చేయడు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయడమే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడం. ఇక్కడ పగలున్నంత వరకు అంటే మామూలుగా మనం అనుకునే పగలు రాత్రి కాదు, ఒకవేళ అనుకున్నా నష్టం లేదు. కానీ ఇక్కడ వ్రాయబడిన పగలున్నంత వరకు అంటే మనిషి జీవించినంత కాలం అని అర్థం. పగలున్నంత వరకు అంటే నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నేను బ్రతికినంత కాలం నేను దేవుని క్రియలు చేయాలి. రాత్రి వస్తుంది అంటే నేను మరణిస్తా, వెళ్ళిపోతా, అప్పుడు నేను ఇక్కడ పని చేయలేను. ఇది ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే కాదు, మనకు కూడా. దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కదా, సత్క్రియలు చేయడానికే మనల్ని ఈ లోకానికి పంపించారు. సత్క్రియలు చేస్తున్నప్పుడు దేవుని చిత్తమైతే స్వస్థతలు కూడా జరగవచ్చు, వారికి ఉన్న భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడవచ్చు. కానీ శరీర సంబంధమైన స్వస్థతే ప్రాముఖ్యం కాదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన స్వస్థత ఒక వ్యక్తికి కలుగుతుందో, ఆ స్వస్థత కలిగిన ఆనందంలోనే మనిషి శరీరపరంగా ఏమీ లేకపోయినా హ్యాపీగానే ఉంటాడు. స్వస్థత. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికే వీడిలా పుట్టాడు, ఆ క్రియలు నా ద్వారానే ప్రత్యక్షపరచబడాలి, అవి చేయడానికే నేను వచ్చాను. కాబట్టి పగలున్నంత వరకు అనే మాట జీవితకాలానికి సంబంధించింది, రాత్రి అనే మాట విశ్రాంతికి సంబంధించింది, అక్కడ మరణానికి సంబంధించిందిగా మనం చూడొచ్చు. ఇక ఇలా చెప్పిన తర్వాత వెంటనే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. ఒకసారి మనం చూస్తే 6వ వచనాన్ని మనం చూడొచ్చు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయామన మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో గుడ్డివారిగా పుట్టిన వారు చాలామంది ఉన్నారు. మనకే చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఒక యెరూషలేము ప్రక్కన కనబడతారు, మరో చోట ఒక ఇద్దరు గుడ్డివాళ్ళు కనిపిస్తారు, పుట్టు గుడ్డివాళ్ళు. భర్తమయ్యి అనే గుడ్డివాడు మనకు కనిపిస్తూ ఉంటాడు. చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు గుడ్డివారు పుట్టుకతోనే. వాళ్ళని చాలామందిని యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి తీసుకొస్తే స్వస్థపరచడం, ఆయనే వెళ్ళి స్వస్థపరచడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 22, 23 వచనాలు, మత్తయి సువార్తలో కన్నులు బాగు చేసినట్లుగా చూసాము. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారు చాలామంది గ్రుడ్డివారిని బాగు చేశారు కాబట్టి. 23వ వచనంలో ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా, ఇక్కడేం చేశారు? ఉమ్ముతో అతని కళ్ళకు రాసి నీకు కనబడుతుందా అని అడిగారు. కనబడుతుందండి, చెట్ల వల్లే మనుషులు నడుస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తారు. తర్వాత మరలా ఆయన బాగు చేసినట్లు మనం చూస్తాం. ఇలా మనం గమనిస్తే ఉమ్ముతోనూ మాటతోనూ, అలాగే ఉమ్మిని బురద మీద వేసి, బురదలో అంటే నేల మీద వేసి, అంటే పొడి నేల మీద వేస్తే ఆ ఉమ్ము తడి కాబట్టి ఆ పొడి నేల మీద పడిన ఆ తడి భాగంలో అది లూజుగా బురదగా అయితే ఆ బురదను తీసి కళ్ళకు రాసి కడుక్కోమని చెప్పిన సందర్భం మనం చదువుతున్న యోహాను సువార్త 9వ అధ్యాయంలోనిది. దీన్ని బట్టి గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, పుట్టి గ్రుడ్డి వారి విషయంలో యేసుక్రీస్తు వారు కాస్త శ్రద్ధ తీసుకుని వారి కన్నులకు బురద చేసి ఉమ్ముతో, అంటే నేను అనుకుంటాను మార్కు సువార్తల సందర్భం కూడా ఉమ్ముతో బురద చేసే వ్రాసుంటారేమో. అంటే అక్కడ ఎందుకు అలా అంటున్నాను అంటే ఒక రీజన్ చెప్తాను, నా ఆలోచన ఒక రీజన్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న 9వ అధ్యాయంలో అక్కడ కూడా ఆయన ఉమ్మును తీసి కళ్ళకు రాసి స్వస్థపరచవచ్చు, మామూలుగానే చెయ్యొచ్చు. కానీ ఆయన ఏం చేశారు? నేల మీద ఉమ్ము చల్లి దానితో బురద చేసి ఆ బురదను కంటికి రాసి వెళ్ళి కడుక్కోమని చెప్పారు. కడుక్కునేది కూడా ఎక్కడ? సిలోయామను కోనేటిలోనికి వెళ్ళే కడుక్కోమన్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎందుకు అలా చేశారు అని అనిపిస్తే నాకొచ్చిన ఆలోచన చెప్తాను. ఇది పాపము చేయడం వలనో కొంతకాలం బ్రతికిన తర్వాత వచ్చిన రోగమో కాదు, పుట్టుకతోనే గుడ్డివాడు. అయితే జనరల్గా
ఒక వ్యక్తి పుట్టడం అంటే తల్లి గర్భంలో నుంచి రావడము అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఒక మనిషిని ప్రారంభంలో దేవుడు ఎలా పుట్టించాడు అంటే నేల మట్టితో సృజించారు. అంటే అవయవాలన్నీ దేనితో చేయబడ్డాయి? మొదటి మనిషి ఆదాము గారికి మట్టితోనే కదా. కళ్ళు మట్టితోనే, చెవులు మట్టితోనే, చేతులు కాళ్ళు ఏది తీసుకో మట్టితోనే చేయబడ్డాయి. శరీరం అంతా మట్టితోనే చేయబడింది. దానిలోనికి ఆత్మ వచ్చినప్పుడు శరీరం కదిలింది. బహుశా ఇక్కడ పుట్టుకతోనే ఇతనికి కళ్ళు లేవు కాబట్టి ఆ కన్నులను కూడా మట్టితోనే చేయాలనుకున్నారేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే, సుమ తీసుకోవాలనేం లేదు. ఎందుకు ఇంత చేశారు ఆయన అంటే మనిషి అవయవాలు మట్టితో చేయాలి కాబట్టి ఆ మట్టితో చేసుండొచ్చేమో. రెండవ అభిప్రాయం ఏంటి అంటే దేనితోనైనా చేయగలను అని చెప్పడానికి కూడా అయ్యుండొచ్చేమో. ఉట్టి ఉమ్ముతోనైనా చేయగలను, ఉట్టి మట్టితోనైనా చేయగలను, ఉమ్మి మట్టి మీద వేసి లేక నేల మీద వేసి ఆ మట్టితోనైనా చేయగలను, ఏదైనా చేయగలరు యేసుక్రీస్తు వారు అనేది చూపించడానికైనా కావచ్చేమో. ఇన్ని కారణాలలో ఏదైనా కావచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే మనిషి ఉమ్ము చాలా వ్యాధులను బాగు చేస్తుంది. నాకు తెలిసి నా ముందు జనరేషన్ వాళ్ళు కాలుకి గాయాలు, ఒంటి మీద ఎక్కడైనా గాయాలైనప్పుడు ఉదయం లేవగానే పరగడుపున నోటిలను ఉమ్ము తీసి గాయం మీద రాస్తే ఆ గాయం మానిపోతుందని నమ్మేవాళ్ళు చాలామంది. మా అమ్మ నాన్నగారు కూడా చేసేవాళ్ళు. అంటే రాత్రిపూట మనం పడుకున్న తర్వాత ఉదయం లేచేలోపు మన లాలాజలంలో చేరే బ్యాక్టీరియా కొన్ని వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఒక ఉమ్మే కాదండి, యూరిన్ కూడా అలా ఉపయోగపడుతుంది. చాలా వ్యాధులకు ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే ఫస్ట్ వెళ్ళే యూరిన్ తీసుకొని చాలా వ్యాధులను న్యాయం చేస్తున్నట్టు సైంటిఫిక్గా రుజువు చేస్తూ వచ్చారు. అంటే ద్రవ రూపంలో ఉండే ఉమ్మి ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ చాలా వ్యాధులు నయమయ్యే పరిస్థితి ఉంది. అది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఇది సమాజంలోనే చూస్తే మనిషి ఏమంటాడు అంటే దేవుని కంటే గొప్పవాడిని నేను, దేవుడు చేయలేనివి కూడా నేను చేయగలిగాను, ఎక్కడ చరిత్రలు ఎలాంటివి లేవు, మేము మాత్రమే సాధించామంటారేమో. కానీ అవకాశం దేవుడు ఎప్పుడు మనిషికి ఇవ్వలేదు. మనిషి ఏది చేసినా అది అంతకుముందు దేవుడు చేసే ఉంచుతారు. మిగిలిన గ్రంథాల గురించి మనకు వద్దు, కానీ మన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు సైన్స్ డెవలప్ అయింది అనుకుని ఏది తయారు చేస్తుందో అవన్నీ ఒకనాడు బైబిల్లో జరిగినవే. ఈరోజు మనం చూసే టెస్ట్ ట్యూబ్ బేబీస్ మనం చూస్తే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలే. కాబట్టి ఇలా ఉమ్మే వలన రోగాలు నయమయ్యే పరిస్థితి ఉందని కానీ, లేకపోతే పూర్తిగా లోపం కలిగిన వాటిని సరిచేయొచ్చు అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తెలియచేయాలనుకున్నప్పుడు ఒకవేళ ఇది జరిగిందేమో. వీటిలో ఏ కారణమైనా కావచ్చు, కానీ జరిగింది ఏంటి అంటే ఆయన ఉమ్మి నేల మీద వేసి బురదను చేస్తే అక్కడ స్వస్థత కలిగింది. అయితే ఆ వ్యక్తికి స్వస్థత కలగడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు చేసిన పనిని అంగీకరించడంతో పాటు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విన్నారు. ఆయన ఏం మాట విన్నారు అని ఆలోచన చేస్తే వెళ్ళి కడుక్కో అన్నప్పుడు, ఏ ప్రభు కడుక్కునే వరకు ఎలా వెళ్తాను, నేను గుడ్డివాడిని కదా, నీకు తెలుసు కదా. మామూలు కూడా ఆలోచించండి, ఆ వ్యక్తి గుడ్డివాడు. కుంటివాడైతే కుంటుకుంటూనో కర్ర పట్టుకునో ఎదుటివారి సహాయంతోనే వెళ్తాడు. గుడ్డివాడిని వెళ్ళి కడుక్కోమనే బదులు కడుక్కోకుండానే కళ్ళొస్తే బాగుండేవి కదా. లేదు, అక్కడ అతని సహనానికి అతని విశ్వాసానికి పరీక్ష. అసలు నేను ఇంత చేశాను కదా, మిగిలింది చేస్తాడా లేదా? ఎందుకంటే మధ్యలోనే ఆపేసే సందర్భాలు చాలా కనపడతాయి మనకి. అంతెందుకండి, నయమాన్ గారిని తీసుకుందామా మనం. ఎలీషా గారి దగ్గరికి వెళ్తే ఎలీషా గారు చెప్పిన మాట ఏంటి? నువ్వు యోర్దాన్లోనికి వెళ్ళి 7 సార్లు మునుగన్నారు. ఆయన వెంటనే చేసేసారా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక పనివాడు చెప్తే వెళ్ళి మునిగాడు. సరే, అది వేరే విషయం. ఇక్కడ కూడా ఇతను వెళ్ళి కడుక్కోవాలని రూల్ ఏం లేదు. ఏం కడుక్కుంటాను అనుకోవచ్చు, లేదా కడిగేవారు ఎవరో లేరు ప్రభు, అదేదో మీరే చూపనిచ్చేయచ్చుగా అనొచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అతను చేశాడు. ఎలా వెళ్ళుంటాడు? ఎవరొకరి సహాయంతోనే వెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? కోనేటిలోనికే, సిలోయమను కోనేటిలోనికే వెళ్ళాడు. ఆ కోనేటికే పంపారు ఆయన్ని. అక్కడికి వెళితేనే స్వస్థత జరుగుతుంది ఆయనకి. అందుకే కోనేటికి ఉన్న పేరు కూడా పంపబడినవాడు అని అర్థం. మనకి అపోస్తలుడు అంటే పంపబడినవాడని అర్థం, సిలోయాము అనే పేరుకు కూడా పంపబడినవాడని అర్థం. అంటే తండ్రి చేత పంపబడిన క్రీస్తు చేసిన కార్యం ఇతని జీవితంలో నెరవేరాలి అంటే ఇతను కూడా ఒక చోటికి పంపబడాలి. ఇంకా ఆలోచిస్తే ఇతని జీవితంలో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని మనం చూడగలిగితే ఎవరైతే నీటిలోనికి వెళ్ళి కడుగుకుంటారో వారి జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక అంధత్వం పోతుంది.
ఇక్కడ భౌతికంగా తనకున్న గుడ్డితనం పోయింది. నీటిలోనికి వెళ్ళి కడుక్కుంటే, పంపబడినవాడు పంపిస్తే దానిని నమ్మి విశ్వసించి వెళితే స్వస్థత వచ్చింది. ఇందులోని ఆధ్యాత్మిక కోణం ఏంటి అంటే, మనము కూడా మన మన ఆధ్యాత్మిక మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కదా, మనకి పాపము చేత మన కన్నులు మూతపడి ఉన్నాయి కదా, పాపమును చూసి మానలేని కన్నులు కలిగిన వారము కదా, మన హృదయానికి ముసుగు వేయబడి ఉంది. కాబట్టి మనం కూడా ఎలా ఉన్నామంటే ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నాం. హృదయానికి గుడ్డితనం కలుగు చేసుకుని ఉన్నాం. మన హృదయానికి ఉన్న గుడ్డితనం పోవాలి అంటే దేవుని చేత పంపబడిన వాని మాటలు మన హృదయంలోనికి రావాలి. వాటిని విశ్వసించి మనం నీటిలోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటే, క్రీస్తు రక్తములో మనం కడగబడితే మనము కూడా స్వస్థతను పొందుకుంటాం అనే ఒక అద్భుతమైన పాఠం ఈ వ్యక్తి ద్వారా నేర్పించడానికే ఈ వ్యక్తిని గుడ్డివానిగా పుట్టించారు. అయితే నేను అంటాను, అప్పటికి ప్రపంచంలో చాలామంది గుడ్డివారు ఉండుంటారు కదా, అంతెందుకు ఆ ప్రాంతాలలోని గుడ్డివారు చాలామంది ఉండుంటారు కదా. మరి ఈ గుడ్డివారిని ప్రత్యేకంగా బాగు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. వైకల్యం కలిగిన వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే పుట్టిస్తారు. అయితే ఆయన పుట్టించిన పుట్టుక యొక్క ఆంతర్యాన్ని తెలుసుకుని దేవునికి విధేయత కలిగి యథార్థంగా బ్రతికిన వారికి దేవుడు అవకాశం ఇస్తారు. దేవుడు అవకాశం ఇచ్చితే వాడుకోవడం, గుర్తించడం కూడా మనకి చేత కావాలి. ఇక్కడ విషయాన్ని ఎందుకు నేను నొక్కి మాట్లాడుతున్నాను అంటే, ఈ వ్యక్తినే యేసుక్రీస్తు వారు బాగు చేయడం వెనక ఇతనేమని అడిగాడా? చాలామంది త్రోవ ప్రక్క నుండి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, మాకు ఒక చూపునివ్వు అని అరిసి కేకలు వేశారు కదా. మరి ఇతనేమని అడిగాడా అంటే కాదు, అక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు అంతే. ఆయన వెళ్ళడం ఆయనకి తెలీదు, ఆయన పిలుస్తారని ఆయనకి తెలీదు, బాగు చేస్తారని ఆయనకి తెలీదు. కేవలం పుట్టాడు. బహుశా నేను అనుకుంటాను ఇతనిది పేద కుటుంబమేమో. ఎందుకంటే బాగా ఉన్న కుటుంబం అనుకోండి, భిక్షమెత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. చిన్నప్పుడు ఎలా ఉన్నా కాస్త వయసు వచ్చిన తర్వాత ఒక పాత్రనిచ్చి తల్లిదండ్రులు భిక్షమడుక్కునే ప్రదేశంలో కూర్చోబెట్టుంటారు. అతను సంపాదించే భిక్షంతో తాను బ్రతకడమే కాక కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడేమో. ఎందుకంటే మామూలు మనుషులైతే మనం వెయ్యం కదా, ఏదో ఒక లోపం ఉంటే చేసుకోలేరు అనే ఉద్దేశంతో మనం వేస్తూ ఉంటాం చందా. కాబట్టి జరుగుంటుంది అది. ఇతడు కూడా తన జీవితంలో ఎన్నో చూసుంటాడు. ఎన్నో చూడటం అంటే ఎన్నో అనుభవాలను చూసుంటాడు. గేలి చేసేవారు, హేళన చేసేవారు, లేకపోతే అతని గిన్నెలో వేసినవి తీసేసుకునేవారు, లేకపోతే అతనికి రావాల్సింది రాకుండా దూరం చేసేవాళ్ళు ఎంతోమంది అతని జీవితంలో జరుగుంటారు. అతను గుర్తించకపోయినా పక్కలంటి వారైనా చెప్పుంటారేమో. అంతేకాదండి, నిజంగా మనం ఆలోచిస్తే గుడ్డివారి జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. ఏ రంగు వారికి తెలీదు, ఏ మనిషి వారికి తెలీదు, అసలు తమ గురించి తమకు తెలీదు కదా. ఎప్పుడు చూసుకోరు. అంటే కొంతకాలం బ్రతికిన తర్వాత గుడ్డితనం వస్తే వేరు, కానీ పుట్టుకతోనే గుడ్డివారంటే రంగులు అంటే మనం ఏది చెప్పినా, ఇప్పుడు ఎర్ర రంగు అంటే రక్తంలా ఉంటుందని అనుకో, రక్తం ఎలా ఉంటుందని అడుగుతారు. అంటే అది కూడా తెలియదు, ఏమీ తెలియదు కదా వాళ్ళకి, ఏమీ తెలియదు. ఒక చీకటి ప్రపంచం అది. అతను తన జీవితంలో అలాంటివి అనుభవిస్తూనే ఉండుంటాడు అప్పటికి. నేనంటాను, ఇది నా అభిప్రాయం సుమా, నేనంటాను అంత అనుభవిస్తూ కూడా ఏనాడు దేవుణ్ణి దూషించలేదేమో, ఏనాడు దేవుని నిందించలేదేమో. కలిగిన దానితో తృప్తి పడుతూ, జరిగిన దానిని తలుచుకొని బాధపడుతూ సమయాన్ని వృధా చేయలేదు. కానీ తనకు తల్లిదండ్రులు అప్పగించిన పని, ఆ భిక్షమెత్తే పని సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడేమో. అతనిలోని యథార్థతను చూసిన దేవుడు మెచ్చుంటారు, అతన్ని స్వస్థపరచడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్వస్థత పొందిన వారు కానీ, కరువు నుంచి కాపాడబడిన వారు కానీ, బిడ్డలను కాపాడుకున్న వారిని కానీ మనం చూసినట్లయితే వాళ్ళల్లోని యథార్థతను చూసిన తర్వాతే దేవుడు వారి జీవితంలో క్రియను జరిగించారు. ఆ సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగితే ఇతనినే ఎందుకు స్వస్థపరిచారు అడగకుండా అని మనం ఆలోచన చేస్తే ఇతని మనసు దేవునికి నచ్చిందేమో, ఏదో ఒక రకంగా అతన్ని బాగు చేయాలనిపించిందేమో. అందుకే తన కుమారుని పంపించి అతన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. నేనంటాను నిజంగానే తన మనసు చాలా మంచిదండి. 38 ఏండ్ల నుండి యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. అతను 38 ఏళ్ల నుంచి బాధపడిన, స్వస్థపడిన తర్వాత జాగ్రత్తగా బ్రతకకపోగా యేసుక్రీస్తు వారిని గురించిన సమాచారాన్ని ఇచ్చి ఆయన చంపడానికి యూదులకు సహకరించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి అలా లేడు. తనకు కలిగినటువంటి అంధత్వాన్ని బట్టి తను దేవుని నిందించినట్లు లేదు. నా బ్రతికి ఎందుకు వృధా కదా, ఇక బ్రతకడం కంటే చనిపోవడం మేలని అనుకున్నట్టు లేదు. కానీ తనకు చేతనైన పని,
తనకు తల్లిదండ్రులు చెప్పిందో నేర్పిందో లేదా తను ఎంచుకున్నదో మనకు తెలియదు, కానీ ఆ పనినే చేస్తూ పనిలో నమ్మకాన్ని వెతుక్కున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అతనిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు మన జీవితంలో కూడా తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు ఆయన మనకిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారిలోనే మనం ఉన్నామా? ఎదురు ప్రశ్నలు వేసి నమ్మకం లేక అవిశ్వాసంతో మనం ఒకవేళ జీవిస్తూ ఉంటే అద్భుతాన్ని మన జీవితంలో మనం చూడలేం. కానీ అద్భుతాన్ని చూడాలి అంటే విశ్వాసంతో మన కార్యాలను కొనసాగించే వారిగా మనం ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. మనకేదైనా నష్టం వస్తే, కష్టం వస్తే, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని నిందించేవారిగా కాకుండా దేవుడు ఏ జీవితాన్ని ఇస్తే ఆ జీవితంతో కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకున్న వారమైతే మన జీవితంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం మనం తప్పకుండా దేవుని గొప్పతనాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇక అతనికి ఎప్పుడైతే వెళ్ళాడు, కడుక్కున్నాడు, స్వస్థతను పొందాడు. అక్కడ మీకు చెప్పాను కదా, మన పాప జీవితాన్ని కూడా కడుక్కుంటేనే మనకు స్వస్థత, మన హృదయానికి పట్టిన అంధత్వం పోతుంది. మనము వెలుగు కలిగిన వారిగా, వెలుగు సంబంధులుగా బ్రతుకుతాం. క్రీస్తులోనికి వస్తే క్రీస్తు నిజమైన వెలుగు కాబట్టి ఆ వెలుగు సంబంధులుగా మనం బ్రతకడానికి వీలుంటుంది. ఇకపోతే ఎప్పుడైతే ఇతను స్వస్థత పొందాడో ఆ చుట్టూ ఉన్నవారందరూ చూశాడు. ఇతను రోజు భిక్షమడుక్కునేవాడు కదా, ఇక్కడ అరిచి కేకలు వేసేవాడు కదా, ఇతనికి చూపు ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు అతను చెప్పిన మాట ఒకసారి మనం చూస్తే 9వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి పొరుగువారును వాడి భిక్షకుడిని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనేది, వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలిన ఒక్కడిని మరికొందరును అని. ఇది ఇక్కడ కూడా వివాదాస్పదమైన గుర్తే. ఆ గుడ్డివాడినే అవునని కొందరు, కాదని కొందరు అంటున్నారు. ఎందుకని? చూపు వచ్చేసింది. పుట్టి గుడ్డివాడికి ఎలా చూపు వస్తుంది? ఆశ్చర్యం కదా. అందుకే వీడు కాదులే అనుకుంటున్నారు కొందరు. లేదు, ఈ ముఖం అదే, ఈ ఎత్తు అదే, ఈ రంగు అదే, ఈ వ్యక్తి అతనే అని మరికొందరు అనుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడు అతను చెప్తున్నాడు, 10వ వచనం, వీని పోలిన ఒక్కడని మరికొందరు అనేది, వాడైతే నేనే. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఎందుకంటే అప్పటికే యూదులలో, సమాజంలో ఉన్న విషయం ఏంటో తెలుసా? ఎవరైనా యేసుక్రీస్తుని విశ్వసిస్తే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు. ఈ చట్టం ఉందని తెలిసినా ఆ వ్యక్తి మాత్రం వీడి కాదా మరొకడని ఆలోచిస్తున్నప్పుడు ధైర్యంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనే. అవును, ఇంతకాలం చిప్ప పట్టుకుని దారిని పోయే వాళ్ళందరినీ అడుక్కుని బ్రతికిన బ్రతికే నాది. కానీ ఈరోజు యేసు అనే వ్యక్తి నా జీవితంలో నాకు స్వస్థతనిచ్చాడు, ఆ భయంకరమైన ఆ దుర్భర జీవితంలో నుంచి నన్ను బయటకు తెచ్చాడని తనకు జరిగిన మేలును చెప్పకుండా ఉండలేని స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు ఏదో వినట్టు ఉండొచ్చు, అడిగితే చెప్పొచ్చు, కానీ అడగకుండానే వాళ్ళు మాట్లాడుకుంటుంటేనే సమాధానం చెప్పాడు అంటే అతని జీవితంలో జరిగిన మేలుకు కృతజ్ఞత తెలపాలి అనే మంచి మనసు కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి, ఈ గుడ్డి వ్యక్తి. అప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే, వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడెను అని అడగగా అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నులకు పూసి కోనేటిలోనికి వెళ్ళి కడుక్కోమంటే నాకు చూపొచ్చింది. ఏం జరిగిందో తన జీవితంలో జరిగింది అక్షరాల కళ్ళకు కట్టినట్లు చెప్తున్నాడు ప్రియులారా. ఈ రాత్రి ఈ గుడ్డి వ్యక్తి జీవితంలో నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఎవరు నీకు చూపించారు అన్నప్పుడు ఏమోనండి మరి గుడ్డోడు కదా నాకెలా తెలుసుది, కడుక్కున్న తర్వాత నాకు కనిపించింది అని తప్పించుకోవట్లేదు. అతను చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు అనే ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు. యేసు అనే ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు. ఇతని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? భౌతికమైన అంధత్వాన్ని కోల్పోయిన ఈ వ్యక్తి ఎవరి వలన కోల్పోయాడో ఆ విషయాన్ని చాటిస్తున్నాడు. మరి హృదయం అనే అంధత్వంలో కూరుకుపోయిన మన జీవితాలలో క్రీస్తు అనే వెలుగు ప్రకాశించిన తర్వాత వెలుగైన క్రీస్తుని గురించి ప్రకటించే స్థితిలో, ధైర్యంగా ప్రకటించే స్థితిలో మనం ఉన్నామా? ఇంకా వాక్యం రాదండి, నాకు చెప్పలేనండి, ధైర్యం లేదండి, నాది ఆ పరిస్థితి కాదండి అని చెప్పే స్థితిలోనే ఉంటే ఈ రాత్రి గుడ్డివాడు మన ముందు నిలబడి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? లోక సంబంధమైన కళ్ళొస్తేనే క్రీస్తు గొప్పతనాన్ని చాటించాను కదా నేను. నీ హృదయము వెలిగితే, నీ కన్నులు ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశించే వెలుగును గూర్చి సమాజానికి చెప్పవా నువ్వు?
అని మనల్ని అడుగుతున్నాడు ప్రియులారి రాత్రి. ఒకసారి ఆలోచించండి. అతను చెప్తున్నాడు, యేసు అనే ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు అని చెప్పారు. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే పరిసయ్యుల యొద్దకు తీసుకువెళ్ళాడు. ఇదేందో వింతగా ఉంది, పైగా ఈరోజు విశ్రాంతి దినము, ఇతను బాగుపడిపోయాడు, ఇతను బాగుపడితే మనకేలే కానీ బాగు చేసిన వాడు అంతు తేల్చాలి కాబట్టి వెంటనే పరిసయ్యుల దగ్గర తీసుకువెళ్ళారు. పరిసయ్యుల దగ్గర మాట్లాడిస్తున్నప్పుడు అప్పుడు చెప్తున్న మాట అక్కడ కూడా అతను ఏం చెప్పాడంటే, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచినది విశ్రాంతి దినము కాబట్టి వాడు ఎలాగూ చూపు పొందిన దాని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట మనం చూసినట్లయితే, అంటే అతను ఎలా బాగుపడ్డాడో చెప్తూ, మరి నిన్ను బాగు చేసిన క్రీస్తుని నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. మొదటిసారి ఏం చెప్పాడంటే అతను, నన్ను బాగు చేసిన యేసు ఒక మనుష్యుడు అని చెప్పాడు. ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు రెండోసారి అడిగినప్పుడు మరలా అడుగుతారు వాళ్ళు. రెండోసారి, మూడవసారి, 4 సార్లు అడుగుతారండి. మూడవసారి కూడా, అంటే రెండవసారి ఏమో 15వ వచనంలో అడుగుతారు, మన అడుగుతున్నట్టు కనపడుతుంది. 17వ వచనంలో మరలా పిలిచారు మూడోసారి. అప్పుడు ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడిగారు. మొదటిసారి ఏమో నీ కన్నులు తెరిచింది ఎవరు అని అడిగారు. ఇప్పుడు నీ కన్నులు తెరిచాడు కదా, ఆయన ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగారు. అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, మొదటిసారి ఏమో యేసు అనే ఒక మనుష్యుడని చెప్పాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు 17వ వచనం 3వ వచనంలో, ఆయన ఒక ప్రవక్త. ఆయన ఒక ప్రవక్త. ఆయన మనుష్యుడే కాదు, ఒక ప్రవక్త, ఒక ప్రవక్త, ఒక ప్రవక్త. అవును, నా జీవితాన్ని బాగు చేసినవాడు, నా అంధత్వాన్ని తీసివేసినవాడు, మరలా ఈ ప్రపంచాన్ని, అందమైన ఈ ప్రకృతిని చూసి పరవశించే అదృష్టం నాకు కలిగించినవాడు. ఆయన ఎలాంటి వాడు నాకు అనవసరం అండి, నాకు అనిపించింది చెప్తున్నాను, ఆయన ఒక ప్రవక్త కాబట్టే చేయగలిగాడు అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? భౌతికంగా మనకి ఏ అంగవైకల్యం లేకపోవచ్చు, మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, చాలా బలంగా ఉండొచ్చేమో, కానీ నీ హృదయం ఏ స్థితిలో ఉంది? దానికి గుడ్డితనం కలిగితే బ్రతుకంతా చీకటే. భౌతికమైన అంధత్వమైన పరలోకం వెళ్తామేమో, ఎందుకో తెలుసా? కన్ను అభ్యంతర పరిస్థితి తీసేయి అన్నారు కదా, మరి తీస్తే గుడ్డివాళ్ళమేగా, అయిన పరలోకం ఇస్తానంటున్నారు. అంటే భౌతికంగా గుడ్డివాడవైన పరలోకాన్ని సాధించవచ్చేమో, కానీ ఆధ్యాత్మిక గుడ్డివాడవైతే మాత్రం కలకాలం కాలిపోయే నరకంలో బాధపడాలి ప్రియులారా. ఆ గుడ్డితనాన్ని తప్పించుకున్న తర్వాత, అమ్మాయి నా వరకు నేను రక్షించబడ్డాను చాలు అని ఇంటిలో కూర్చుంటే కుదరదు. నువ్వు ఎలా వెలిగించబడ్డావో ఆ వెలుగును గురించి నువ్వు లోకానికి చెప్పాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వెలుగు ఏం చేస్తుంది, వెలుగును గురించి చెప్తే మనం ఎలా ఉంటాము, వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలంటే ఏం చేయాలనే విషయాన్ని తప్పకుండా చెప్పాలి. అది నీ పరిధిలో నువ్వు ఏ స్థితిలో చేస్తావు నీ ఇష్టం. ఇంటిలో వారికి చెప్తావా, నీ బంధువులకు చెప్తావా, నీ కుటుంబీకులకు చెప్తావా, నీ స్నేహితులకు చెప్తావా, నీ తోటి ఉద్యోగులకు చెప్తావా, నీ తోటి కూలీలకు చెప్తావా, నీ ఇష్టం. కానీ నువ్వు తప్పకుండా వెలుగును గురించి సువార్తను ప్రకటించక తప్పదు. నా వరకు రక్షించబడ్డానండి, నా వరకు నేను ఏ పాపం చేయట్లేదు, నా అవయవాలని జాగ్రత్తగా పెట్టుకున్నాను అంటున్నావా, పెట్టుకో పర్వాలేదు, కానీ 50% మాత్రమే. నువ్వు జాగ్రత్తగా ఉంటూ నశించిపోతున్న వారిని రక్షించవలసిన బాధ్యత తప్పకుండా మనందరి మీద ఉంది ప్రియులారా. అదే ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్నది. దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడడానికి దేవుడు ఎంపిక చేసుకుంటే, దేవుని చిత్తానికి తలవంచి అతను తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు కడుక్కోమనగానే కడుక్కోవడానికి వెళ్ళాడు. అంతేకాదండి, కడుక్కున్న తను మార్పు చెందిన తన జీవితాన్ని చూసుకున్న తర్వాత 10 మందికి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అది ధైర్యంగా. యేసు అనే మనుషుడండి నన్ను బాగు చేసింది. ఏమనండి నాకు తెలియదండి, ఎవరో వచ్చారు బాగు చేశారు కాదు, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఇంకా చెప్పనా, తల్లిదండ్రులు భయపడ్డారు. వీళ్ళు అక్కడితో ఆగిపోలేదు, అతను అడిగి ఆగిపోలేదు. అతని తల్లిదండ్రులు పిలిపించాడు, ఇతను మీవాడేనా, గుర్తించండి, మీరు కదా కన్నది అని అడిగితే, వీడు మావాడే కానండి, వీడి కళ్ళు ఎలా వచ్చినాయి మాకు తెలియదు అన్నారు తల్లిదండ్రులు సహితం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? నీవు నిజంగా దేవుని నమ్మి నిజ దేవుని గురించి ప్రకటించడానికి నువ్వు సమాజంలోనికి వెళ్తే, నిన్ను కన్నవారు, నిన్ను కట్టుకున్నవారు కూడా నీకు శత్రువులు కావచ్చేమో, కానీ నువ్వు ధైర్యంగా నిలబడి సువార్తను ప్రకటిస్తేనే పరలోకం. ఇక్కడ మనకు నేర్పించేది అదే. అతని కళ్ళు వచ్చినప్పుడు ఎలా వచ్చిందో మాకు తెలియదనే బదులు వాళ్ళ ముందే కుమారుని అడగకూడదా, నీకు ఎలా కలిగిందని? అయినా అప్పటికే కుమారుడు చెప్తున్నారుగా, తల్లిదండ్రులు వినలేదా? కానీ వాళ్ళ ప్రాణాలకు వాళ్ళకు భయం. అమ్మో ఏదన్నా చెప్పేస్తే వెలివేస్తారేమో, అక్కడే ఉంటుందండి మనకి 22వ వచనంలో కనపడద్ది. యూదులకు భయపడి అలాగు చెప్పి, ఎవరు? తల్లిదండ్రులు. వాడు మావాడేనండి, పుట్టుకతో గుడ్డివాడేనండి, కళ్ళు ఎలా వచ్చినాయో మాకు తెలియదండి. ఇక్కడ మనకు నేర్పించే విషయం ఏంటో తెలుసా? నీవు వెలుగు సంబంధిగా మారి సువార్తను ప్రకటిస్తుంటే నీ అనుకున్న వాళ్ళే నీకు శత్రువులుగా మారుతారు. నీ గురించి మంచిగా ఏమాత్రం సపోర్ట్ చేయరు,
కానీ నువ్వు అక్కడ గుర్తించాల్సింది ఏంటి తెలుసా? అలా ఉన్నప్పుడే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఓకే, నేను అన్ని విషయాల్లో బాగున్నానన్నమాట అనుకోవాలి. పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు వారిని అపవాది దగ్గరకు తోడుకుని వెళ్ళారు ఒంటరిగా. 40 దినాలు ఒంటరిగా ఉన్నారు యేసుక్రీస్తు వారు. అక్కడ మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? దేవునిలోనికి వస్తే మనకు మిగిలేది ఒంటరితనమే. అదే ఇక్కడ మరోసారి జరుగుతుంది. ఇతడు క్రీస్తుని గొప్పతనాన్ని, క్రీస్తు తనని ఎలా బాగు చేశారో చెప్తూ ఉంటే సొంత తల్లిదండ్రులే మా వాడిని బాగు చేసింది మెస్సయ్య అని చెప్పలేని స్థితిలో ఉన్నారు. మాకు తెలియదండి, వాడికి వయసు వచ్చిందిగా, వాడిని అడుక్కోండి. వాడేం పసివాడు కాదు కదా, వాడిని అడగండి. అంటే ఏంటి? నష్టమైన కష్టమైన వాడే భరించాలి. తల్లిదండ్రులకి మీకు బాధ్యత లేదా? అమ్మో, మరి మా ప్రాణాలు. అందుకేనండి, ఎంతటి వారైనా, ఎంత ప్రేమ చూపిస్తున్నామన్న వారైనా మరణ దినాన మనల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి ఏదైనా నష్టం అంటే మనల్ని విడిచిపెట్టేస్తారు. మనల్ని విడవకుండా మనల్ని కాచేది ఎవరో తెలుసా? మన కన్న తండ్రి మాత్రమే. కానీ మనం ఆయన్ని నమ్మం, ఆయన మీద ఆనుకున్నాం, ఆయన మీద ఆధారపడం, ఆయనను ఆశ్రయించాం. మిగిలినందరిని ఆశ్రయిస్తాం. నా భర్త నన్ను బాగా చూస్తాడు, నా భార్య నన్ను బాగా ప్రేమిస్తుంది, నా పిల్లలు నన్ను విడిచిపెట్టరు, ఇలాంటి కబుర్లు చెప్తాము. ఆఖరి నిమిషంలో అరులు చేస్తాం దేవుని కొరకు. కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి తెలుసా? మనుషులు స్వార్థ ప్రియులు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా స్వార్థపరులే. అలాని ప్రేమించొద్దని నేను అనట్ల, కానీ వారి ప్రేమ శాశ్వతం, అది నిలకడని మాత్రం అనుకోవద్దు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సందర్భాలు నిన్ను విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. అప్పుడు నీకు ఆశ్రయం ఎవరో తెలుసా? దేవుడే. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ వ్యక్తి అనుకోవాలి ఏమనంటే, ఎందుకు నా తల్లిదండ్రులు ఎందుకు చెప్పట్లేదు నిజాన్ని? అయినా సరే నా తల్లిదండ్రులు ఎవరికి భయపడినా నేను మాత్రం ఎవరికి భయపడను అనుకున్నాడు. మరలా పరిసయ్యులు మళ్ళా రెండోసారి గుడ్డి వ్యక్తిని పిలిచి అడుగుతున్నారు, ఇదిగో నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి పాపి అని మేము అనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏంటి? మీరు గమనిస్తేనండి, ఎవరి వలన స్వస్థత పొందావు అని మొదటి ప్రశ్న వేశారు. యేసు అని మనుషుని వలన అని చెప్పారు ఆయన. రెండో ప్రశ్న అన్నారు, మరి నేను స్వస్థపరిచాడు కాబట్టి అతన్ని ఏమనుకుంటున్నావు? మనుషుడే అనుకుంటున్నావా, ఇంకేదైనా అనుకుంటున్నావా అని రెండో ప్రశ్న వేశారు. నేను ప్రవక్త అనుకుంటున్నా అన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు ప్రవక్త అనుకున్నావు కానీ మేమేమనుకున్నావు చెప్పమా? అతను ఒక పాపి, అతను నిన్ను స్వస్థపరిచిన యేసు ఒక పాపి అని చెప్పారండి. అప్పుడు ఆ వ్యక్తి చెప్పినమాట, అవునా పాపా? అయ్య బాబోయ్, పాపితో నాకెందుకండి, ఇంకా అయితే నాకు తెలియదండి, అనుకున్నాను, మంచోడు అనుకున్నాను, మనిషి అనుకున్నాను, ప్రవక్త అనుకున్నాను, గొప్పోడు అనుకున్నాను, దేవుని కుమారుడు అనుకున్నాను, అతను పాప అని చెప్పారు కదా, ఇక నేను అతని జోలికి వెళ్ళనులే అనట్లేదు. అతను చెప్పిన మాట అండి ఈరోజు అందరూ గుర్తించాలి. చూద్దామా? 25వ వచనం, 9వ అధ్యాయం 25వ వచనంలో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నా. ఎంత అద్భుతమైన బరువైన మాట ఇది. మనసుకు ఎంత మనోహరంగా ఉండే మాట తెలుసా అండి ఇది? ఓకే, పాప మీరు అనుకుంటున్నారా? అనుకోండి, ఒకవేళ పాపే కావచ్చు, కానీ అతను పాపో కాదో నేను తెలిసైతే నేను చెప్పను, కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. నా వైపు నుండి ఆయన గూర్చి నేను ఇచ్చే సాక్ష్యం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒకప్పుడు నేను గుడ్డివాడినండి, ఇప్పుడు చూస్తున్నాను. ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఈరోజు నేను చూస్తున్నా. అయితే ఒక సందేహం, పాపి ఒక గుడ్డివాడిని బాగు చేయగలడా? ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడిగా తోవ చూపగలడా? ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధినిగా చేయగలడా? ఒక వ్యక్తి నిరక్షరాశిని అక్షరాశిని చేయగలడా? లేదు కదా. అందుకే అతను చెప్తున్న మాట, అతను పాపో కాదని తెలియదండి, కానీ నాకు తెలిసింది చెప్పనా, ఒకప్పుడు నేను గుడ్డోడిని, నన్ను బాగు చేశాడు, ఇవాళ నేను చూస్తున్నాను. ఎటు తిరిగి వాళ్ళు ప్రశ్నలు వేసినా, ఎంత ఇరకాటంలో పెట్టాలనుకున్నా, తల్లిదండ్రుల సహితం విడిచిపెట్టినా అతడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బ్రతుకుతున్న జీవితం అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. పాపిగా ఉన్న మన జీవితంలో యేసు రక్తం మన పరిశుద్ధులుగా మారిస్తే, పరిశుద్ధులుగా మార్చబడిన మనము ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత లోకములో, శరీరంలో, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడల్లా దాని నుంచి బయటపడేవారిగా కాదండి మనం ఉండాల్సింది. మాటిచ్చానని కట్టుబడి బ్రతికేవారిలా ఉండాలి. యెఫ్తా కుమార్తెలా మాటిచ్చాను నేను దేవునికి. ఓకే, ఇంటిలో తినడానికి లేదా, ఆయనే చూసుకుంటాడు. ఒంటి నిండా రోగాల పాలయ్యానా, ఆయనే చూసుకుంటాడు. అప్పుల పాలయ్యానా, ఆయనే చూసుకుంటాడు. యోబు గారు అన్నది అదే కదా, లాజర్ గారు అనుకున్నది అదే కదా, యెఫ్తా కుమార్తె చెప్పింది అదే కదా.
భక్తులు చేసింది అదే కదండి. మరి ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన రక్షణే సరి అయినది కాదు, మనం పొందిన బాప్తిస్మమే సరి అయినది కాదు, మనం పొందుకున్నదే పరిశుద్ధాత్మ కానప్పుడు తప్పకుండా పడిపోతూనే ఉంటాం. మనం పడిపోయినా పర్వాలేదేమో, కానీ నువ్వు పడిపోతున్నావని చెప్పినప్పుడు లేచి నిలబడే ప్రయత్నం చేయలేకపోతున్నాం చూడు, అది మన జీవితంలో ఆటంకమైన పరిస్థితి ప్రియులారా. అతనికి వచ్చింది కదా, పరిసయ్యులంతా ఏకమైపోయారు, యూదులంతా ఏకమైపోయారు, భిక్షగాళ్ళంతా ఏకమైపోయారు, తల్లిదండ్రులు ఒకటైపోయారు, అధికారులంతా అతని మీదకి ఫోర్స్ తీసుకొస్తున్న అతను చెప్తున్నమాట, నాకొక్కటి తెలుసు, అతని పాపో కాదో నాకు తెలియదు, కానీ నన్ను బాగు చేసిన నా రక్షకుడు అతడు. నేను రక్షించబడ్డాను, చూస్తున్నాను ఈరోజు సమాజాన్ని. ఈరోజు రక్షించబడిన క్రైస్తవుడు చెప్పాల్సిన మాట అదే, పాపములో నేను మరణిస్తే నరకానికి వెళ్ళిపోయేవాడిని, నరకము నుండి తప్పించుకొని చీకటే లేని పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి నేను అర్హతను సంపాదించింది క్రీస్తు రక్తము ద్వారా. ఆయన ఎవరు అనేది నాకు అవసరం లేదు, నన్ను విమోచించిన విమోచకుడు అని నువ్వు అనగలుగుతున్నావా? క్రీస్తు మీద ఏదైనా చెడ్డ మాట వినబడగానే ఆ మాట వైపు వెళ్ళిపోతున్నావా? లేక నిన్ను రక్షించిన బోధకుల విషయం ఏదైనా చెడ్డ మాట వస్తే ఆ మాట పట్టుకుని నిన్ను రక్షించిన వారిని విడిచిపెట్టేస్తున్నావా? అయితే ఈ రాత్రి గుడ్డివాడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు రక్షించబడితే చచ్చే వరకు ఆ మాట మీద నువ్వు నిలబడాలే తప్ప మాట తప్పేవాడు క్రైస్తవుడే కాదు. అంతేకాదండి, అతను చెప్పిన పెద్ద మాట ఏంటో తెలుసా? మళ్ళీ పిలిచారు, మళ్ళీ అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇందాక చెప్పాను మీరు వినలేదు, పద్దా నేను ఎక్కడ చెప్తాను, కాకపోతే ఒక్క మాట చెప్పగలను, ఏంటో తెలుసా? 31 వచ్చిన మాట్లాడతాడండి అతను. 31 చదువుదాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తి అయ్యుండి దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈరోజు నేను బాగుపడి చూస్తున్నాను అంటే ఒక మంచివాడు, ఒక పవిత్రుడు, ఒక నీతిమంతుడు చేసిన ప్రార్థనను బట్టి నాకు ఇది వచ్చింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ వ్యక్తి కంటికి ఉమ్ముని బురద చేసి రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతి చెల్లించి చేసి ఉండాలి. ఎందుకంటే లాజరు గారిని లేపినప్పుడు చేసింది అదే కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి రాశాడు కాబట్టే మీరు పాపి అంటున్న ఈ మనుషుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు, నాకు ఎలా చూపిస్తాడు? ఇది గుడ్డివాడేస్తున్న ప్రశ్న, అంటే బాగుపడిన తర్వాత వేస్తున్న ప్రశ్న. మీరు నన్ను బాగు చేసిన వాడిని పాపి అంటున్నారు కదా, ఇతను పాపి అయిన మనుషుడు అంటున్నారు కదా. పాపి అయిన మనుషుడైతే నన్ను ఎలా స్వస్థపరుస్తాడు? అతని ప్రార్థన దేవుడు ఎలా వింటాడు అంటే అర్థం ఏంటి? ఇతనికి ప్రార్థన చేసి రాశారు ఆయన. ఆ ప్రార్థన విన్న దేవుడు క్రీస్తు వారి మనవి విని ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు కాబట్టి ఆ వ్యక్తి ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు పాప అంటున్నారు కానీ నా జీవితం ఎందుకు సాక్ష్యమో, ఆయన పాపి కాడు. పాపి అయితే ఆయన ప్రార్థన చేరదు, నాకు ఫలితం వచ్చేది కాదు, నాకు ఫలితం వచ్చేది కాదు. ఈ మాటలు అతను ఎప్పుడైతే గట్టిగా రోషంగా మాట్లాడారో ఇక్కడ మీరు గమనించాలి, వెంటనే వాళ్ళు అసలు నువ్వు పాపం వల్లనే పుట్టావు. ఎందుకంటే అప్పటికి అందరికీ ఉన్న ఉద్దేశం అదే కదా. గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారని శిష్యులే అడిగారంటే సమాజంలో ఉన్న నానుడేంటనమాట, పాపులే అలా పుడతారని కదా. వెంటనే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసని 34 వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వానితో చెప్పి వాన్ని వెలివేసిరి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నువ్వు నిజంగా క్రైస్తవునిగా మారి క్రీస్తు కొరకు బ్రతికితే నీ ఇంటి వారే నిన్ను వదిలేస్తారు. 2, నువ్వు నిజంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే సమాజం నిన్ను వెలివేస్తుంది. ఒంటరిగా బ్రతుకుతున్నావా? అయితే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావని అర్థం. 100 మందితో ఉన్నావా? అయితే ఆయనకు దూరంగా ఉన్నావని అర్థం. అవును ప్రియులారా, ఎందుకో చెప్పనా? వెలివేశారటండి. తల్లిదండ్రులేమో అతన్ని అడుక్కోమని వదిలేస్తే సమాజం వారు పరిసయ్యులు పెద్దలు ఏం చేశారంటే సమాజంలో నుండి వెలివేశారండి. నమ్మిన క్రైస్తవుడు, నమ్మకంగా బ్రతుకుతున్న క్రైస్తవుడికి వచ్చేది ఇదే. అందరూ విడిచిపెట్టేస్తారు, అవసరమైతే అందరికీ దూరంగా నిన్ను వెలివేస్తారు. కానీ అప్పుడు నువ్వు విశ్వసిస్తేనే నువ్వు నిలబడతావు. ఎందుకో తెలుసా? అతన్ని వెలివేస్తే యేసుక్రీస్తు వారు వెంటనే అతన్ని కనుగొని అతని దగ్గరకు వెళ్ళి, నిన్ను కాపాడినవాడు, నీకు చూపునిచ్చినవాడు దేవుని కుమారుడನ್ನು విశ్వసిస్తున్నావా అని అడిగారు. విశ్వసిస్తున్నానయ్యా, కానీ ఆయన ఎవరో నాకు తెలియదే, అతని గూర్చిన పూర్తి వివరణ నాకు తెలియదే అంటే, నువ్వు చూస్తున్న నేనే ఆయనను, నేనే దేవుని కుమారుడను, నువ్వు నన్ను సంపూర్ణంగా విశ్వసిస్తే నేను కాపాడుతాను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, సమాజం మనల్ని విడిచిపెట్టినా, సమాజం మనల్ని వెలివేసినా దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఒంటరిగా ఉన్నానని నువ్వు భయపడి బాధపడి ఏడుస్తున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేక.
కానీ ఆ సమయంలో నువ్వు దేవునితో సహవాసం చేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని 12,000 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం దేవుడు నీ కొరకు పంపుతాడు. అది నువ్వు చూడలేకపోవడం వలన అవిశ్వాసంతో, అంధత్వంతో నరకానికి జారిపోతున్నాం మనం ఈరోజు. కానీ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీవు గనక రక్షించబడితే, నీ హృదయానికి ఉన్న అంధత్వాన్ని నువ్వు పోగొట్టుకుండి నిజమైన వెలుగులోనికి నీ వస్తే, నీ కుటుంబం నిన్ను విడిచిపెడుతుంది, నీ సమాజం నిన్ను విడిచిపెడుతుంది, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటారు, తన కుమారుని నీతో పంపిస్తారు. నీవు గనక ఆ కుమారుని నిజమైన రక్షకుడిని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు నిజమైన వెలుగులో ఉన్నవాడవు. ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పరిసయ్యులను గురించి మాట్లాడుతూ 30 నుంచి 41 వరకు చదువుకుందాం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. చూడని వారు అంటే మనస్సుతో దేవుని చూడని వారు ఇప్పుడు చూస్తారు. చూస్తున్నామని భ్రమలో బ్రతుకుతున్నవారు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మోషే తెలుసు, మేము మోషేకి శిష్యులం, అబ్రహాముకు కుమారులం, మేము వాళ్ళ సంతానమే కానీ మేము దాసులం కాదు పాపానికని బ్రతుకుతున్న వారు గ్రుడ్డివారు కావాలి. మనుషులు బ్రతికే ఉన్నారు, బాహ్యంగా చూస్తూనే ఉన్నారు, కానీ వారి మనోనేత్రం మూయబడుతుంది. ఎందుకో తెలుసా? నాకంతా తెలుసు అనుకునేవాడికి మూయబడుతుంది, నాకేమీ తెలియదు అనుకునేవాడికి కళ్ళు తెరవబడతాయి అంటూ ఆయన చెప్తున్న మాట, గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చి తిని అని చెప్పాను. ఇదిగో ఇలాంటి వారిని కాపాడడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన పని చేశారు. ఆయనను విశ్వసించిన వారికి పట్టే గతి ఎలాంటిదే, కానీ ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం మనం ఉంచినట్లయితే మాత్రం తప్పకుండా మనం ధైర్యంగా బ్రతకొచ్చు అని నేర్పిస్తున్నారు. ఈ మాట చెప్తూ ఉంటే పరిసయ్యులు అంటున్నారు, ఈ మాట విని మేము గ్రుడ్డివారమా, మమ్మల్ని గుడ్డివాళ్ళు కావాలంటున్నావా, మేము గ్రుడ్డివారమా అన్నారు. అందుకు యేసు అంటున్నారు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. నిజంగా మీరు భౌతికంగా గుడ్డివారైతే వాళ్ళకి కనబడదో తెలియక చేశారు అనుకుంటాం, కానీ మీరేమంటున్నారు? చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. మాకంతా తెలుసు అనుకుంటున్నారు, ఏమీ చేయట్లేదు కాబట్టి మీ పాపం అలాగే ఉంది. ఏమీ తెలియదు అనుకునేవాడు ఒప్పుకుని విడిచిపెడితే వాడి పాపం నుండి బయటకు వస్తాడు. ఈ రాత్రి మనం గుర్తించాలి, నాకంతా తెలుసు, నేను అన్నీ చేయగలను, నేను అందరికంటే గొప్పదానను, గొప్ప వాడను, నేను బోధించగలను, పాడగలను, చెయ్యగలను అనుకుని అంధత్వంలో ఉన్నావేమో. తెలుసు అనే భ్రమలో నువ్వు ఉండి నీ హృదయాన్ని అంధత్వంలో ఉంచుకుంటే నువ్వు వెళ్ళేది నరకానికి. ఎందుకో తెలుసా? పాపములో నువ్వు నిలిచి ఉన్నావు. అదే నువ్వు నాకు తెలియక చేశాను ప్రభువా, నా హృదయాన్ని తెరువు నాయనా, వెలుగులోనికి నన్ను నడిపించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే వెలుగులోనికి వస్తావు, పాపము నుండి తప్పించబడతావు, పరలోకానికి అర్హతను సంపాదిస్తావు. ఈ వ్యక్తి జీవితం ద్వారా, ఈ గ్రుడ్డి వ్యక్తి జీవితం ద్వారా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, మనము కూడా పుట్టినప్పుడు యథార్థవంతులుగా పుట్టిన, వయసు పెరుగుతున్న కొలది తంత్రాలు కల్పించుకుంటున్నాం. కానీ మనం చేసేది తప్పని, మన మనోనేత్రం మూయబడిందని, అపవాది మనకు అధికారిగా తండ్రిగా ఉన్నారని మనం గుర్తిస్తే వెంటనే మనం క్రీస్తు రక్తములో మన పాపాలను కడుక్కోవాలి. కడుక్కుంటే సరిపోదు, కడుగుకున్న మనము ఎందుకు కడుక్కున్నామో, ఎవరి వలన కడుక్కున్నామో, ఎక్కడికి చేరాలని కడుక్కున్నామో ధైర్యంతో బోధించగలగాలి. నువ్వు అలా బోధిస్తున్నప్పుడు, సమాజంలోనికి వెళ్ళి చెప్తున్నప్పుడు సమాజం నిన్ను వెలివేయొచ్చేమో, కానీ దేవుడు నీకు తోడున్నాడనే సంగతి మర్చిపోకు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావా? నా అన్నవారు ఎవరు నీతో లేరా? వెరీ గుడ్, వదిలేయి. ఆత్మీయులు కూడా నిన్ను విడిచిపెట్టారా? అయినా వదిలేయి. ఎందుకంటే ఆత్మైన దేవుడే నీకు తోడుగా ఉండాలనుకున్నప్పుడు మనుషులు నీకేం చేయగలరండి? కష్టపడతారు, అవమానపడతారు, అవసరమైతే వాళ్ళ వల్లనే నీకు బాధలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ నువ్వు దేవుని పైన సంపూర్ణంగా ఆనుకున్న రోజు ఆ దేవుడే నీకు తోడుగా ఉండి నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. పాపములో నుండి పవిత్రతలోనికి మనం వచ్చి అనేక మందిని పవిత్రులుగా చేసి పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. నిజంగా అలాంటి పరలోకం కావాలనుకుంటే, ఈరోజు చాలామందిని చూస్తున్నా, మా కంటికి కనిపించే వాళ్ళలో 90%, 90 కాదు 95% ఏదో బోధ చేయాలి కాబట్టి బోధిస్తున్న వారే కానీ పరలోకమని గురి కలిగిన వారు లేరు. పేరు కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో, స్వప్రయోజనాల కోసమో, ఈ సమాజంలో గొప్పగా బ్రతకడం కోసమో దేవుని ప్రకటిస్తూ, ప్రకటన అయిపోయిన వెంటనే లోక సంబంధమైన క్రియలో మునిగి తేలుతున్నప్పుడు వారు పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? కాబట్టి ఈరోజు పుట్టి గ్రుడ్డివాని జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నది, నువ్వు పాపివా, మారు మనసు పొందు, క్రీస్తుని అంగీకరించి సువార్తను ప్రకటించు. లోకం నిన్నేమనుకున్నా దేవుడు నీకు తోడుగా ఉంటారు. ఆయన నీకు తోడుంటే నీవు పొందలేనిది, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. మనిషి
దైవునిగా అంటే దైవ లక్షణాలు కలిగిన వానిగా, అంటే లోకాన్ని విడిచిపెట్టగలిగిన స్థితికి ఎదిగితే పరలోకాన్ని పొందుకోవచ్చు. అలా పరలోకాన్ని పొందుకునే వారిలో మనమంతా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.